ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. మరొక దినం దేవుడి యొక్క వాక్యం వినడానికి మీరందరూ సిద్ధపడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడి యొక్క వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని ఈ దినమునైనా ప్రార్థన చేయడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా ప్రభా, నీవే మాతో మాట్లాడావని మేము నమ్మి ఈ మాట నీ వాక్కుగా స్వీకరించి వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మనం ప్రతి ఒక్కరం కూడా నడవాల్సిందే. మన కంటి చూపు సరిగ్గా ఉన్నా లేకపోయినా మనం కంటితో కనిపించే వాటిని పొందుకోవడానికి, లేదా వంటగదిలోంచి పడక గదిలోకి, పడక గదిలోంచి వంటగదిలోకి, అలాగే ఇంటి నుండి బయటికి, బయట నుంచి ఇంటికి, మన ఉద్యోగాల కోసమైతేనేమి, మన నిత్య అవసరతల సరుకుల కోసమైతేనేమి ప్రతి ఒక్కరం కూడా మనం నడవాలి. కాళ్ళున్న ప్రతి ఒక్కళ్ళు నడవాలి. ఒకవేళ కుంటి వాళ్ళైనా సరే మనం నడవాల్సిందే. ఒక్కొక్కసారి మన కంటి చూపు సరిగ్గా ఉన్నా సరే ముళ్ళ పొదలు దాటుతున్న సమయంలో, లోయలు గుంతలు దాటుతున్న సమయంలో మన నడకని జాగ్రత్తగా ఉండాలి. ఒకానొక సందర్భంలో కోదాడ ప్రాంతంలో నేను వాక్యం బోధించి స్టేజ్ దింకి బయటికి వచ్చేసాను. హడావుడిలో ఉన్నాను, ఎందుకంటే మరొక ప్రాంతానికి వాక్యం బోధించడానికి వెళ్ళాలి. భక్తులందరూ, విశ్వాసులందరూ కూడా మరి నా చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ పలకరించుకుంటూ నేను కారు వైపు నడుస్తూ ఉన్న సమయంలో నా కాళ్ళు అనుకోకుండా నా కాళ్ళు, పాదాలు ఒక గులక రాయి, ఇంత రాయి మీద నా కాళ్ళు పడ్డాయండి. పడిన వెంటనే నా కాలు స్లిప్ అయి నేను పడ్డాను. పడిన వెంటనే నా మోచేతికి, మోకాలికి విపరీతమైన దెబ్బలు తగిలాయి. చాలా నొప్పి కూడా వచ్చింది. టీటీ ఇంజెక్షన్ కూడా వేసుకోవాల్సి వచ్చింది. కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి, మనుషులతో మాట్లాడుతూ ఉన్నాను, అయినా కూడా జారి పడిపోయిన పరిస్థితి వచ్చిందండి. ఇవంతా కూడా మీకు ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, మరి నువ్వు దేని బట్టి నడుస్తున్నావు అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అడిగారు. అడిగినప్పుడు 2 కొరింథీ పత్రిక 5:7 నేను విశ్వాసిని అని చెప్పుకుంటే, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటే, వెలి చూపుల బట్టి కాకుండా, బాహాటంగా కనిపించే చూపుల బట్టి కాకుండా విశ్వాసంతో నేను నడవాలి. అర్థమైందా అండి? ఇదంతా ఎందుకు చెప్పానంటే, నేను విశ్వాసనైతే, నేను క్రీస్తు బిడ్డనైతే, మరి బయట కనిపించే చూపులు బట్టి కాకుండా నేను విశ్వాసంతో నడవాలి. మరి విశ్వాసం అంటే ఏంటి అంటే, మార్కు సువార్త 11:29 దేవాదేవుడు ఏమంటారంటే, నా మీద విశ్వాసం ఉంచండి, దేవుని మీద కూడా విశ్వాసం ఉంచండి. మీకు ఒక చిన్న సమస్య, ఒక కొండ లాంటి సమస్య ఉందంటే ఆ కొండతో విశ్వాసంతో మాట్లాడండి. కొండ, నువ్వు వెళ్ళి సముద్రంలో పడమంటే విశ్వాసం ఉంచినట్లయితే అది సముద్రంలో పడుతుంది అని వాక్యం అక్కడ చెప్పిందండి. ఎంత చక్కగా అంటే, నువ్వు ఏ ప్రయత్నం చేసినా దేవుడిలో, లేదా ఈ దేవుడి దగ్గర ఏది గోడ వెళ్ళబుచ్చుకున్నా, లేదా ఏ కఠిన పరిస్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుడికి మొర్ర పెట్టినా అది కేవలం విశ్వాసంతో మొర్ర పెట్టమని దేవుడు మనకు చెప్తున్నాడు. అందుకని మ్యాన్ వాక్స్ విత్ సైట్ బట్ ఏ బిలీవర్ వాక్స్ విత్ ఫెయిత్. మనుషులు విశ్వాసంతో నడుస్తారు, కంటి చూపుతో నడుస్తారేమో, కానీ ఒక విశ్వాసి కేవలం విశ్వాసంతోనే నడవాలి. విశ్వాసం అంటే ఏంటి అని అడిగినప్పుడు హెబ్రీ పత్రిక 11:1 మనం చదివినట్లయితే, నువ్వు ఏ విషయం అయితే నిరీక్షిస్తున్నావో ఇప్పుడు యాస్టీస్గా నీ కంటికి కనిపించడం లేదు, కానీ నిరీక్షిస్తున్న విషయంలో నువ్వు డౌట్లెస్గా ఉండటమే విశ్వాసం అంటున్నారు అక్కడ. మరి అంటే నువ్వు మాట్లాడుతుంది మనిషితో కాదు, దేవుడితో సుమా. ఇప్పుడు నీ కంటికి కనిపించకుండా ఉండవచ్చు, కానీ ఖచ్చితంగా అది దేవుడు నోటీస్కి వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజు కాకపోయినా ఒకరోజు తన చిత్తానుసారంగా నువ్వు అడిగిన దాన్ని, ప్రతిదాన్ని పొందుకుంటావు అని మనం అక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. అందుకని విశ్వాసంగా ఉన్నవాడే దేవుడికి ఇష్టడుగా మారుతారని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది.
విశ్వాసం లేకుండా ఎవరు దేవుడికి ఇష్టలుగా కాలేరు. కాబట్టి నువ్వు దేన్ని బట్టి నడుస్తున్నావు అన్నది ఈరోజు ఒక సవాలుగా మనకి మారిందండి. చాలా సందర్భంలో మనం అనుకున్నవి కనిపించకపోయేసరికి, లేదా మనకు అనుకున్నవి జాప్యం జరుగుతుండేసరికి మనలో అవిశ్వాసం అనేది ప్రవేశిస్తుంది. యాకోబు పత్రికలో బైబిల్‌లో ఒక మాట ఉంటది. ఏమని రాయబడి ఉంటదంటే, అవిశ్వాసంలో ఉన్నవాడు, అంటే విశ్వాసం లేనివాడి గురించి కాదు. విశ్వాసంలో ఉంటూనే అవిశ్వాసంలో ఉన్నవాడు దేవుడి నుండి ఏమైనా పొందుకోగలమని ఆశించరాదు. ఈరోజు దేవుడి మీద నమ్మకంతో ఉన్న నీవు ఎదురు చూస్తున్నావేమో దేని గురించైనా. విశ్వసించు, నీ కళ్ళతో నువ్వు దేవుడు మహిమను చూస్తామని ఈ సందర్భంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఎంత గొప్ప దేవుడు కదా. మరి 3 ప్రిన్సిపల్స్ మీకు చెప్పదలుచుకున్నాను. 3 అమూల్యమైన సూత్రాలండి విశ్వాసంలో ఉండడానికి. 1, విశ్వసించు. 2, పరిశుద్ధాత్మను పట్టుకో. 3, దేవుడి కోసం నిరీక్షణ కలిగి ఉండు. ఈ 3 నువ్వు పాటించావనుకో, ఖచ్చితంగా దేవుడి యొక్క మహిమను నువ్వు చూస్తామని దేవుడు ఈరోజు మనకి నేర్పిస్తున్న గుణపాఠం ఇది. మీకు విశ్వాసం లేదన్నాం కాదు అనను, కానీ ఆలస్యం జరుగుతుంది అన్నప్పుడు ఆ విశ్వాసంలో పడిపోతున్నామేమో. నిరీక్షిస్తున్న విషయమందు నిస్సందేహంగా ఉండటమే విశ్వాసం. డౌట్లెస్గా ఉండాలండి. ఎందుకంటే విశ్వాసానికి కర్త యేసు మాత్రమే. భూమి ఆకాశాలు గతించిపోతాయి, కానీ దేవుడు మాటలు గతించవు కదా. మరి ఈరోజు ఈ యొక్క సమయంలో, ఈ దినం ఉదయకాలమే దేవుడి సన్నిధిలో దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నావు? ఒకవేళ నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? ఆలస్యం జరుగుతుందని కృంగిపోతున్నావా? కన్నీటితో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, చేరప్, నీవు నాకు చెప్పావు, నేను నీకు చేసి పెడతాను. ఖచ్చితంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చినందుకు మరి శిరంలో వంచి ప్రార్థన చేసుకుందామా? మనం మనుషులను నమ్మలేదండి, దేవుడిని నమ్మాం. నమ్ముట నీ వంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్యకి అన్నీ సాధ్యమే. మళ్ళీ చెప్తున్నా, విశ్వసించు, విశ్వాసాన్ని కోల్పోకు. ప్రార్థించుకుందాం. ప్రభా, అవును తండ్రి, ఆలస్యం జరుగుతున్నందుకు మాకు ఎన్నో అనుమానాలు, ఎన్నో డౌట్స్ ప్రభా. ఈరోజు మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసి నీ యందు విశ్వసించి పరిశుద్ధాత్మతో బలంగా ఉండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.